మొదటి క్వశ్చన్ 60వ జ్ఞాన్పీఠ్ పురస్కారం 2025 ఎవరికి ప్రదానం చేయబడుతుంది? దీనికి రైట్ ఆన్సర్ ఆర్ వైరముత్తు. తమిళ కవి అయినటువంటి ఆర్ వైరముత్తుకు 60వ జ్ఞాన్పీఠ్ పురస్కారం 2025 ప్రదానం చేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సిప్రి నివేదిక 2021-25 ప్రకారం ప్రపంచ ఆయుధాల దిగుమతిలో భారతదేశం ఏ స్థానంలో ఉన్నది? దీనికి రైట్ ఆన్సర్ 2వ స్థానంలో ఉన్నది. సిప్రి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఆయుధాల దిగుమతిలో భారత్ 2వ స్థానంలో ఉన్నది. యుక్రెయిన్ దేశం మొదటి స్థానంలో ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, హిందీ భాషకు గాను సాహిత్య అకాడమీ అవార్డు 2025తో ఎవరికి సత్కరించబడ్డారు? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి మమతా కాలియా. ఓకే, ఆమె రాసిన జీతేజీ అలహాబాద్ అనే జ్ఞాపకాల పుస్తకానికి గాను ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమిక్ అవార్డు 2025తో మమతా కాలియాను సన్మానించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కాలింజర్ కోట పరిసర ప్రాంతాన్ని జాతీయ భూ వారసత్వ ప్రదేశం నేషనల్ జియో హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. ఈ కాలింజర్ కోట ఏ రాష్ట్రంలో ఉన్నదంటే దీనికి రైట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాలింజర్ కోట పరిసర ప్రాంతాన్ని నేషనల్ జియో హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 35వ సరస్వతి సమ్మాన్ 2025తో ఏ రచయితను సత్కరించబడ్డారు? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి రామ్ కుమార్ ముఖోపాధ్యాయ్ వచ్చేసి ఈయన బెంగాలీ రచయిత. 35వ సరస్వతి సమ్మాన్ 2025తో రామ్ కుమార్ ముఖోపాధ్యాయను సన్మానించడం జరిగింది. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.